మోడీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఏ స్థాయిలో అంటే ఓ పక్కన పుతిన్ ఒక కబురు చేశాడు, రష్యా ఉక్రెయిన్ వార్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి నీకే ఉంది చూడమని చెప్పేసి. అటు మోడీని తను నమ్ముతున్నాడు. ఈవెన్ అమెరికా యూరోప్ దేశాలు కూడా ఇవాళ ఆ వార్ కంట్రోల్ చేయాలంటే మోడీకి అప్పచెప్పే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. రెండో పక్కన ఇజ్రాయెల్ హమాస్ వార్ని కంట్రోల్ చేయడం అమెరికా లేకపోతే అటు ముస్లిం దేశాలైనటువంటి ఈజిప్ట్ కానీ ఖతార్ కానీ వీళ్ళెవరి వల్ల కాదు, ఒక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లనే అవుతుంది. మోడీ తలుచుకుంటే శాంతి ఒప్పందం చేయగలడు. ఈ మొక్క ఎవరో చెప్పట్లేదు. ముస్లింల్లో కీలకమైనటువంటి షాహీ ఇమాం, ఢిల్లీ జామా మసీదుకి సంబంధించినటువంటి ఇమాం బుఖారీ ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇస్లామిక్ కంట్రీస్ వల్ల కాదు, ఓన్లీ నరేంద్ర మోడీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు పరిష్కారం. The Muslim world has not lived up to its responsibilities in the Israel-Palestina conflict. In the end, I hope that the Prime Minister of my country will put an end to the war and resolve issues. ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్.